జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 7వ తారీఖు నుంచి ఏప్రిల్ నెల 13వ తారీఖు వరకు కూడా ఈ వారం మొత్తం ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మొత్తంగా వార ఫలాలు ఈ వారంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఆశీస్సులను అందిస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తలు సూచిస్తున్నాయి, దానికి తగ్గట్టు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి తదితర విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం స్పృశిద్దాం. ఈ విషయాలన్నీ మనం స్పృశించడానికి ముందుగా గోచర గ్రహదేవతలు గోచారంలో ఏ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు, ప్రతి గ్రహం యొక్క నామాన్ని మనం వినడం వల్ల, ఉచ్చరించడం వల్ల, వినడం వల్ల మనకున్న గ్రహ దోషాలు కూడా కొంతవరకు నివృత్తి కాబడుతూ ఉంటాయి. మనకి బ్లెస్సింగ్స్ కూడా ఆయా గ్రహాది దేవతల నుంచి మనకు అందడం జరుగుతుంది. అందువల్ల గోచారంలో గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ మనం తెలుసుకొని అప్పుడు మనం ఫలితాల్లోకి వెళ్దాం. కాలపురుషుడు కుండలిలోంచి మొదటి రాశి అయిన మేషరాశిలో గురు భగవానుడు బుధదేవుడు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. 10వ తారీఖు నుంచి బుధుడు ఆ రాశి నుంచి మేషరాశి నుంచి మీనరాశిలోకి ఆయన సంచారాన్ని జరుపుతూ ఉన్నాడు. అలాగే కన్యారాశిలో కేతు భగవానుడు సంచారము. ఈ వారం మొత్తం కూడా కుజుడు మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా అంటే మంగళుడు శనేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో ఆఖరి రాశి అయిన మీనరాశిలో రాహు భగవానుడు, సూర్యనారాయణమూర్తి, శుక్రుడు, వక్రగతిలో ఉన్న బుధుడు 4 గ్రహాలు సంచారం జరుగుతూ ఉన్నాయి. ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఇలాగ ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. ఫలితాన్ని తెలుసుకోవడానికి ముందుగా బుధ భగవానుడు వక్రగమనము ఈ వారం మనకు ఒక విశేషాంశము. మీనరాశిలో ఆయన నీచ పొందుతాడు. నీచ పొందే రాశిలో ఎప్పుడైనా ఏ గ్రహం అయితే వక్రిస్తుందో ఆ గ్రహము ఉచ్చ పొందినట్లు మనకి పరాశర సంహిత చెప్తుంది. అంటే ఎగ్జాల్టేషన్ ప్లానెట్తో తత్సమానంగా మనకి గ్రంథాల్లో ఉన్నది. అయితే ఇప్పుడు మనకి బుధ భగవానుడు ఎగ్జాల్టెడ్గా ఉచ్చస్థానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి, అంటే గ్రహ గమనంలో ఆయన వక్రించి ఉండడం వల్ల ఉచ్చస్థితిని పొందారు కాబట్టి ఈ ఉచ్చస్థితి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ గ్రహమైనా ఉచ్చులో ఉంటే ఒక రకమైన ఫలితాలను ఇస్తుంది, నీచులో ఉన్నా కూడా ఒక్కొక్కసారి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి, కొన్ని అశుభ ఫలితాలు ఉంటాయి. కానీ ఉచ్చస్థానంలో ఉంటే మేజర్గా శుభ ఫలితాలు ఉంటాయి, చాలా స్వల్పంగా అశుభ ఫలితాలు ఉంటాయి. ఈ శుభ ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఉంది మనం ముఖ్యంగా చూసుకోవాలంటే బుధుడు మనకి ప్రధానంగా కారకత్వం వహించేది ఫైనాన్సెస్, రిలేషను, వ్యాపారానికి కారకుడు, బుద్ధికి కారకుడు బుధుడు. ఈవెన్ ఇంకా మనం లోతుగా వెళ్తే చాలా అంశాలు ఉంటాయి. మన మేనతులు, మనం షడ్రిపూస్ అంటాము. అంటే 6వ స్థానం కాలపురుషుడి కుండలిలోంచి కన్యారాశి కాబట్టి ఆ రాశి తత్వాన్ని కూడా మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. వాటిలో మనం ప్రస్తుతం ఇప్పుడు అప్లికేబుల్ అయ్యే అంశాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి విషయాల్లో ఇది ప్లస్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శుక్ర భగవానుడు కూడా మీనరాశిలోనే ఉన్నాడు. శుక్ర భగవానుడు మీనరాశిలో ఆయన ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో అంటే 2 గ్రహాలు ఇండైరెక్ట్గా బుధ భగవానుడు ఉచ్చలో ఉన్నాడు, శుక్ర భగవానుడు డైరెక్ట్గా మనకి నేరుగానే ఉచ్చ రాశిలో ఆయన సంచారం చేస్తున్నాడు. శుక్రబుద్ధుల కలయిక చాలా మంచిది. జనరల్గా జన్మజాతకంలో కలిసినా విడిగా కలిసినా కూడా శుక్రబుద్ధుల కలయిక ధనానికి లీడ్ చేస్తుంది, కంఫర్ట్స్కి లీడ్ చేస్తుంది. చాలా మంచి అంశాలకి శుక్రబుద్ధుల కలయిక లీడ్ చేస్తుంది. అయితే ఈ మంచి అంశాలు పూర్తిగా రానియడానికి ఇంకెవరు అడ్డు చెప్పట్లేదంటే అక్కడ రాహు భగవానుడు ఉన్నాడు. రాహు భగవానుడు ప్లస్ చేస్తున్నాడా మైనస్ చేస్తున్నాడా అంటే ఆయన ఈ కలయిక విషయంలో ఆయన న్యూట్రల్గానే ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే శుక్రుడు ఆయన గురువు, రాక్షస గురువర్యులు శుక్రాచార్యుల వారు కాబట్టి రాహు భగవానుడికి గురువు శుక్రదేవుడు, బుధుడు కూడా ఆయనకి మిత్రుడే, శత్రువు అయితే కాదు. అందువల్ల ఆయన అడ్డు చెప్పట్లేదు, అలాగని పూర్తిగా ఆమోద ముద్ర కూడా వేయట్లేదు. అందువల్ల మనకి ఎక్కడ కర్తరి వేద లేదు. కాకపోతే ఒక విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా స్కిన్ ఎలర్జీస్ రావడానికి రెస్పిరేటరీ విషయాల్లో, రెస్పిరేటరీ అంటే ఈ 12 రాశుల వాళ్ళకి 27 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ మెయిన్ పాయింట్, కామన్ పాయింట్ వర్తిస్తుంది.
స్వల్పంగా స్కిన్ ఎలర్జీ రావడానికి లేదా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు రావడానికి, ఈ రెండిట్లో దేనికైనా నరాలకి సంబంధించిన ఇబ్బందులు చిన్నగా తలెత్తడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే కూర్చున్నప్పుడు సడన్గా కాళ్ళు పట్టేసేయడము, పడుకున్నప్పుడు కాళ్ళు పట్టేసేయడము, లోపల మెలిపెట్టేసినట్టు, నరాలు మెలిపెట్టేసినట్టు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం ఆహారము జాగ్రత్తగా తీసుకోవాలి. ఆహారము మెయిన్ డైట్ రైస్ తీసుకోకపోతే ఇలాంటివి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే మీరు ఆహారం తీసుకోవడం, ప్రత్యేకించి మీ డైట్లో రైస్ ఉండేట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లం నుంచి, నరాలకు సంబంధించిన ఇష్యూ నుంచి అయితే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్కిన్కి సంబంధించింది అంటారా, మీరు వాడే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మీ స్కిన్ మీద 1-2 సార్లు చూసుకోండి. ఏదైనా నూనె వస్తువులు తిన్నప్పుడు అది ఒంటికి రాసుకోకుండా శుభ్రంగా చేతులు కడుక్కోండి. మ్యాక్సిమం అందరూ అలానే ఉంటారు. ఒక్కోసారి ఓవర్ లుక్లో అది మనం తెలియకుండా వదిలేసేస్తే అది మొహానికి తగిలినా, శరీరంలో ఏ భాగానికి అలా తగిలితే ఇలాంటి టైంలో అది తెల్లటి మచ్చలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కామన్గా 12 రాశుల వాళ్ళకి అప్లై అయ్యే స్వల్పమైన ఇబ్బంది. ఇప్పుడు మనము అసలు రాశి ఫలితాలు ఈ వారం మొత్తం కూడా ఎలా ఉన్నాయి, ఏ విషయాల్లో ప్లస్ ఉన్నాయి, ఈ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం గోచర గ్రహస్థితుల ఫలితాలు మనం చూద్దాము. ఈ వారంలో బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్తున్నాడని మనం ముందే తెలుసుకున్నాం కదా. వక్రగతిలోకి ఎందుకు వెళ్తున్నాడు? మీకు ఇదివరకు కాలంలో డబ్బు పరంగా ఏమన్నా లాస్ అయ్యి ఉంటే, లేదా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా, లేదా ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనుక అవన్నీ కూడా, అంటే ఎవరైనా మీకు అప్పు ఉంటే అవి తీర్చడానికి అవకాశం ఉంది. మీరు ఎవరికైనా అప్పులు ఉన్నా కూడా అవి రూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఏదైనా ఇప్పుడు బిజినెస్ వైజ్ కూడా కొన్ని పెండింగ్ అమౌంట్స్ ఉంటాయి, అలాంటివి రిలీజ్ చేయడానికి బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు, మీకు నవమాధిపతి అవుతూ. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అదృష్టాన్ని, ఒక ఫార్చ్యూన్ని కలిగించడానికి ఆయన మీకు అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. మీకు వ్యయాధిపతి కూడా అవుతూ అష్టమ స్థానంలోకి ఆయన వెళ్తూ ఉన్నారంటే, మీరు ఒకవేళ ఏమన్నా విదేశాలు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉండి వెళ్ళలేకపోతే అలాంటి యోగాన్ని ఇప్పుడు యాక్టివేట్ చేయడానికి ఆయన వెనక్కి వెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి ఇది మంచి శుభ సమయం. ఆల్రెడీ మీరు ప్రయత్నాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ప్లస్సే అవుతుంది. ఇప్పుడు ప్రయత్నం చేయడం అనేది మీ జన్మజాతకంలో అనుకూలంగా ఉంటే మీరు ప్రయత్నం చేయవచ్చు. లేకపోతే కనుక గోచారంలో పూర్తిగా 100% సపోర్టింగ్ అయితే లేదు. మీ జన్మజాతకంలో సపోర్టింగ్గా ఉంటే ఇప్పుడు అంటే ఆల్రెడీ మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు మీకు గోచారం సపోర్టింగ్గా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఇంకా ముమ్మరం చేస్తే కనుక బాగా ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలతలు ఉంటాయి. సంతానాన్ని మీరు ఎక్కడికైనా ఫారెన్ ఇలాంటి వాటికి పంపించాలన్నా, దూర ప్రదేశానికి పంపించి, లేదా రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండి చదివిద్దామనే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు గత కొంతకాలంగా. అలాంటి వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఆమోదయోగ్యంగా ఉంది. సో ఏదైనా స్థల మార్పుకి చాలా చక్కగా ఉంది. ఇది మీరు ఉద్యోగంలో కావచ్చు, లేదా వ్యాపారంలో మార్పులు చేయడానికి, మీరు ఉన్న గృహంలో ఏమైనా మార్పులు చేయడానికి, లేదా ఇంకొక గృహం మారడానికి, వీటన్నిటికీ కూడా ఇప్పుడు గోచార గ్రహస్థితులు మీకు చక్కటి అనుకూలతలు సూచిస్తున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏమైనా చేయడానికి ప్లాన్ చేస్తే కనుక ఈ వారం మీకు అనుకూలంగానే ఉంది. శుక్ర భగవానుడు, మీ రాష్ట్రాధిపతి అయిన శుక్ర భగవానుడు ఉచ్చస్థానంలో మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. సో శుక్రుడు బుద్ధుడు కూడా వక్రించాడు కాబట్టి ఉచ్చస్థానానికి కిందకి ఆయనది కూడా కౌంట్ అవుతుంది. పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయ్యే శుభ సమయం మీ తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఈ పూర్వజన్మ పుణ్యం ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే, ఏదైనా ఒక మీకు ఏమంటారు, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ రీత్యా ఏదైనా శుభవార్తలు వింటారు. ఒకవేళ మీరే ఆడవాళ్ళు అయితే మీకు చాలా శుభంగా ఉంటుంది. ఒకవేళ మీరు మగవాళ్ళు అయితే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే ఇండైరెక్ట్గా మీరు కూడా సంతోషంగా ఉన్నట్లే. కాబట్టి అక్కడ మీకు ఏంటంటే, ఎవరైనా ఇక్కడ మనకి పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయిందని ఎలా తెలుసుకుంటారంటే, మీరు మగవాళ్ళు అయితే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అది మీ పిల్లలు కావచ్చు, మీ శ్రీమతి గారు కావచ్చు, ఎవరైనా, లేదా మీరు మ్యారేజ్ కాలేదు అనుకోండి, వివాహం కాని వారైతే, అవివాహితులు అయితే కనుక అప్పుడు మీ అక్క చెల్లెళ్ళు ఉంటే అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉంటారు, మీ తల్లి గారు సంతోషంగా ఉంటారు. వివాహం అయితే మీ శ్రీమతి గారు, మీ పిల్లలు, ఆడపిల్లలు ఉంటే వాళ్ళు. మీరే ఆడవాళ్ళు అయితే ఆ సంతోషం మీకే ఉంటుంది.
అంటే ఇదేంటంటే ఒక ఇండికేషన్, పూర్వజన్మ పుణ్య బలం మీకు యాక్టివేట్ అవుతూ ఉందని. ఈ పుణ్యబలం ఏ ఫలితాలు ఇస్తుంది అనేది పర్సనల్గా మీ వ్యక్తిగత జాతకాన్ని ఆధారపడి ఆ ఫలితాలు నిర్ణయించడం జరుగుతుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ. చూశారు కదండి ఈ వారం మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో. అయితే ఇప్పుడు మనం పరిహారం ఏ పరిహారం చేసుకోవాలో చూద్దాం. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా శుక్ర భగవానుడు సంచారము ఉచ్చస్థానంలో, బుధుడు కూడా ఉచ్చస్థానంలో సంచారం, అంటే వక్రించడం వల్ల ఆయన ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ వారం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తిని సీతారాముల్ని కొలవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఉండడం వల్ల, సూర్యనారాయణమూర్తి ఇక్ష్వాకుల వంశానికి అదే దైవము, మనందరికీ తెలిసిన విషయమే. అందువల్ల రవి బుధ శుక్రుడు రాహువుల కలయిక 4 గ్రహాలు ఇక్కడ మనకి మీనరాశిలో కలిసి ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా రామనామాన్ని జపించడము, రామాయణాన్ని వినడం కానీ చదవడం, మీకు చదవడం వస్తే చదవడము, ఇలాంటివి ఏవైనా కూడా చేస్తే కనుక చాలా చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి సహితంగా, విష్ణుమూర్తి సహితంగా ఆరాధించడం కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అయితే ఏ నామంతో కనుక ఇవన్నీ చేయడానికి టైం కుదరదు అని అనుకుంటే రామనామం జపించుకోవచ్చు. ముఖ్యంగా ఒక నామాన్ని జపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆ నామాన్ని మీరు మనసులో, నేను నామంగానే ఇస్తున్నాను, మనం బీజాక్షరాలు కానివ్వండి, ఓంకారాలను కానీ చేరిస్తే అది మంత్రం అవుతుంది. మంత్రం మటుకు స్నానం చేసిన తర్వాతే శుచిగా ఉండే చదువుకోవాలి. నామానికి ఏ తప్పు లేదు కాబట్టి మీరు స్నానం చేసి శుచిగా ఉన్నా చేయొచ్చు. ఒకవేళ శుచిగా లేకపోయినా ఏ సమయంలో మీరు పడుకున్నా, ట్రావెల్ చేస్తున్నా, తింటున్నా కూడా చదువుకోవచ్చు. ఆ నామాన్ని నేను ఇప్పుడు ఇస్తున్నా. స్నానం చేసిన వెంటనే అయితే మీరు ఓంకారం, శ్రీంకారాన్ని కూడా చేర్చి చదువుకోవచ్చు. ఆ నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హరిప్రియాయే నమః, హరిప్రియాయే నమః, హరిప్రియాయే నమః. ఈ నామాన్ని అమ్మవారిని మనము హరి యొక్క ప్రియురాలు ఎవరు? శ్రీలక్ష్మి అమ్మవారు. ఈ నామంతో కనుక మనం శ్రీలక్ష్మి అమ్మవారిని కొలిస్తే అమ్మవారు చాలా సంతుష్టురాలు అవుతుంది. ఈ నామంతో మనం హరిని పూజిస్తే శ్రీమన్నారాయణుడు సంతృప్తి చెందుతారు. ఒకళ్ళకి వాళ్ళే శివపార్వతులు ఆది దంపతులు, లక్ష్మీనారాయణులు ఆది దంపతులు, వాళ్ళిద్దరినీ మనం ఏకంగా పూజిస్తే కనుక ఎక్కువగా సంతృప్తి చెంది మనకి మరింత వరాన్ని గుర్తించడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి. ఈ వారం అంతా కూడా విడవకుండా ఈ నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండడానికి ప్రయత్నించండి. లక్ష్మీనారాయణుల ఆశీస్సులు సదా మీరు సంపూర్ణంగా తీసుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.